హలో ఫ్రెండ్స్, నా పేరు ఎస్కే అండ్ వెల్కమ్ టు మిస్టర్ లోకల్ రియాక్ట్ ఛానల్. ఈరోజు మనం రియాక్ట్ చేయబోయే వీడియో ఏంటంటే ముఫాసా ట్రైలర్. ఒక సింహం కథ అనమాట. అది మీరు చూసే ఉంటారు. స్టార్టింగ్లో అయితే నాని ఇవన్నీ వాయిస్ ఓవర్ ఆలీ బ్రహ్మానందం ఇవన్నీ పెట్టారు కదా. అది ఇప్పుడు మళ్ళీ ముఫాసా ఇస్తారు. కానీ ఈసారి ముఫాసా గురించి అనమాట. అదేంటి సింబా గురించి, ఇదేంటి ముఫాసా గురించి. అండ్ ముఫాసా ఎలా కింగ్ అయ్యాడు అని, అలాగే ఈ ముఫాసాకి మహేష్ బాబు డైలాగ్ చెప్పారు, అంటే వాయిస్ ఓవర్ ఇచ్చారు అనమాట. అండ్ ఈ వీడియోని రియాక్ట్ చేద్దాం. అలాగే ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఈ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. ఇంకా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది. నీలాగే ఉండే చిట్టి సింహాల కథ. సింహాలు కదా అంటున్నావు అంటే మమ్మల్ని వదిలేసావా? మా గురించి గొప్పగా చెప్పడానికి ఏం లేదా? మా కథలు చెప్పు బాబు. పుట్టుకతో అన్నదమ్ములు కాకపోయినా ముఫాసా, స్కార్ అనే పేరుతో పిలువబడే యువరాజు టాకాల కథ ఇది. హే, నీ పేరేంటి? ముఫాసా. నేనొచ్చేంత వరకు ఆగమన్నానా? వాణ్ణి ఇక్కడెలా వదిలేమంటావమ్మా? నియమాలు ఎవరికైనా ఒకటే టాక. మహారాజు ఒక అనామకుణ్ణి ఆదరించరు. నేను అనామకుణ్ణి కాను, దారి తప్పాను అంతే. ఫ్రమ్ డిస్నీ. బయట వాడెప్పుడు పగవాడే దూరం పెట్టాలి. టాకానే మన కాబోయే రాజు. రాజవంశాన్ని మనం కాపాడుకోవాలి. కానీ నాన్న, నేను ముఫాసాని కాపాడాను. నీకొక రహస్యం చెప్పిన ముఫాసా, నేను కోరుకున్న సోదరుణ్ణే. అప్పుడప్పుడు ఈ చల్లని మహేష్ బాబు గాలి వాయిస్. నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలని గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే మాయమవుతుంది. నువ్వు టాకా కలుసున్న చోటే ఇల్లవుతుంది. ఇద్దరూ వెళ్ళండి. జీవన చక్రంలో మీ స్థానాన్ని తెలుసుకోండి. ఆ చక్రం ఇప్పుడు ముక్కలయ్యింది. ఇక ఈ అడవికి ఒకడే రాజు, అది నేనే. ఇలా ముఫాసా, పారిపో! మనం ఒక్కటిగా పోరాడాలి. పోరాడితే పోతాం. మీ సావు మీరు సావక నన్నెందుకు లాక్కొచ్చారా బాబు? నేనుండగా నీకేం కాదు టాకా, భయపడకు. ముఫాసా! చచ్చావురా దేవుడా! బతికిపోయాం. మనల్ని కాపాడింది నేనే. ఇందాక ఇది అన్నావే. ముఫాసా ద లయన్. అది వీడియో ట్రైలర్ చాలా బాగుంది. ఎందుకంటే మన లైన్ కింగ్ చూసి ఉంటాం కదా, అంటే సేమ్ విజువల్స్, సేమ్ క్యారెక్టర్స్. అలాగే తెలుగులో కూడా సేమ్ క్యారెక్టర్స్. బ్రహ్మానందం ఆలీ వాయిస్ కానీ, ఈసారి మహేష్ బాబు వాయిస్ కూడా పెట్టారు. అంటే ఈ ట్రైలర్ ఏమిటి, ఆ కోతి ఏమించి వీళ్ళకి కథ చెప్తుంది అనమాట. అంటే సింబా కథ చెప్తుంది వాళ్ళ నాన్న గురించి, ముఫాసా ఈ క్యారెక్టర్ గురించి. అంటే ఆ ట్రైలర్ చూస్తుంటే ముఫాసా నాకు వేసి తప్పిపోయినట్టు ఉన్నాడు. అంటే వేరే దగ్గర నుంచి తప్పిపోయాడు. అందులో స్కార్, అంటే స్కార్ సింబాలో విలన్ అనమాట, లైన్ కింగ్లో విలన్. బట్ ఇందులో స్కార్ ఏమించి ఇంకో పేరుతో పిలుస్తారు టాకా అని. వాళ్ళు ఒక రాజవంశం అని. అంటే ఈ టాకాయే ఈయన కాపాడింది ముఫాసా. అంటే అసలు వీళ్ళిద్దరికి ఎలాగా విలన్ అయ్యాడు, అదే స్కార్ ఎలా విలన్ అయ్యాడు ముఫాసాకి, అసలు ముఫాసా ఏడ్ చేశాడు కానీ బాగా చూపించాడు. అంటే వీళ్ళు అసలు చెప్పాలంటే స్కార్ ఫ్యామిలీలోకి ఈడు తీసుకొచ్చాడు ముఫాసా. అండ్ ఇందులోనే చాలా ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. ఎందుకంటే ముఫాసా అంత పెద్ద రాజు కదా, అంటే సింబా కన్నా పెద్ద రాజు. బట్ అలాంటి రాజుని ఒక స్కార్ చంపించాడు అన్నమాట. బట్ ఇందులో ఎలా చూపించారంటే ఇద్దరు బ్రదర్స్, అంటే విడుదలైన బంధం అనమాట. అంటే లాస్ట్ వరకు చివరి వరకు అలాగే ఉంది. బట్ వీళ్ళిద్దరికి గొడవ ఎలాగవుతుంది, అసలు వీళ్ళిద్దరు ఎందుకు బద్ధశత్రులుగా మారిపోయారు, ఇవన్నీ చూడాలి. ఎందుకంటే లైన్ కింగ్లో అవన్నీ చూపిస్తారు కదా, ముఫాసాని తోసేస్తారు కదా. ఇందులో కూడా అలాగే ఉంది కానీ కాపాడారు. అంటే ఇద్దరు కలిపి కాపాడారు, వాటర్లో పడిపోవడం ఇవన్నీ కాపాడానని చెప్తారు కదా. అంటే
వీళ్ళిద్దరికి ముందు బాండింగ్ ఉంది బాగా, బట్ తర్వాత ఏదో ఏ కారణం వల్ల మరి వాళ్ళిద్దరికి ఏదో అయ్యేది. అండ్ సింబా చిన్నప్పుడు టిమోన్ అండ్ పొంబా, ఆలీ బ్రహ్మానంద వాయిస్ అందరూ అప్పుడు ఉంది, ముఫాసా క్యారెక్టర్ ఉన్నప్పుడు కూడా ఉంది. అంటే చూడు వీళ్ళకి అత్త పెద్ద వీళ్ళు కూడా. అండ్ ఈ ట్రైలర్ మాత్రం అద్భుతంగా ఉంది, చూడాలి ఈ ట్రైలర్ మాత్రం. అండ్ December 20 వస్తుంది. అండ్ మహేష్ బాబు వాయిస్ మాత్రం అదిరిపోయింది. ఇంకా కొన్ని క్యారెక్టర్లు తెలియవు, ఓన్లీ అలీ బ్రహ్మానంద మహేష్ బాబుదే మనకు బాగా తెలుసు, ఎందుకంటే మిగతావన్నీ డబ్బింగ్ ఆర్టిస్టులు ఇవన్నీ చెప్తారు కాబట్టి. మరి చూడాలి, సినిమా మాత్రం చూడాలి. అండ్ దట్స్ ఇట్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోతాను. అలా నొక్కితేనే నా నోటిఫికేషన్, నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తూ ఉంటాను, మీరు కూడా సజెస్ట్ చేయండి. అండ్ ఈ సినిమా మాత్రం December 20 మాత్రం చూడండి, తప్పకుండా థియేటర్లో మాత్రం చూడండి. ఎందుకంటే మహేష్ బాబు వాయిస్ కూడా ఉండబోతుంది. ఇందులో చిన్న చిన్నది పెట్టారు కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో మీరు తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలకి ఇంకా నచ్చుతుంది, చిన్నపిల్లలు కూడా తీసుకెళ్ళండి థియేటర్కి December 20. అండ్ థ్యాంక్ యూ అండ్ గుడ్ బై.